అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. మీన రాశి వారి జాతకులందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మీన రాశి జాతకుల యొక్క గోచార ఫలితాల గురించి చెప్పుకుందాము. ఈ రాశి జాతకులు ఇప్పటికీ ఎన్నో బాధలు, బయటికి చెప్పుకోలేని కష్టాలు అనుభవిస్తున్నారు. మీ గాయాలు, మీ నిట్టూర్పు నిశ్శబ్దంలో దాచుకున్నారు. మీ నిశ్శబ్దం ఈ రోజు నుంచి ఒక అస్త్రంలాగా మారబోతుంది. మొట్టమొదటిసారి దాని యొక్క ప్రభావం ఈ విధంగా ఎదుటి వారికి కనిపిస్తుంది. ఈ రోజున అస్త్రంగా మారి మిమ్మల్ని చాలా వరకు కూడా ఎదుటి వారికి ఒక నిశ్శబ్ద యుద్ధంలాగా, ఈ రోజున మీ మౌనం అస్త్రంగా మారి ఎదుటి వారిని భయపెడుతుంది. మీ శత్రువులకు చుక్కలు చూపించబోతున్నారు. మీ నిశ్శబ్దమే అత్యంత శక్తివంతంగా మారే రోజు అని ఈ రోజు ఎందుకు చెప్పడం జరుగుతుంది అనే వివరము ఈ వీడియోలో విని తెలుసుకుందాము. మీరు వీడియోని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఒక్కసారి మా మనవిని ఆలకించండి. అన్ని పనులు పక్కన పెట్టి మంచి విషయం కోసం ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తూ చూస్తే మేము చెప్పేది మీకు అర్థం కాదు. పాయింట్ అనేది మీరు మిస్ అయిపోతారు. ఒక మంచి పాయింట్ మిస్ అయిపోతే మీ జీవితంలో అది ఒక మంచి సలహా కూడా అవ్వచ్చు. భగవంతుడి మా రూపంలో మీకు తెలియజేస్తున్న మాటలుగా భావించి వీడియోని చిట్ట చివరి వరకు చూడండి. ఈ రాశి వారు ఎప్పుడు చాలా వరకు కూడా శాంతంగా ఉంటారు. ప్రపంచానికి తెలిసినంత శాంతంగా, సైలెంట్గా, సుదూరంగా కనిపించేవారు. కానీ లోపల మాత్రం అశ్లేషమైనటువంటి సహనము, ఆశేషమైనటువంటి గుర్తింపు, ఆపలేని లక్ష్య పోరు, మాటల కంటే పనిలో నమ్మకం ఉంటుంది. బాధించిన నవ్వుతూ తట్టుకునే శక్తి ఉంటుంది. ఎవ్వరికీ చెప్పని లోతైన బుద్ధి ఉంటుంది. తప్పు చేసిన వెంటనే అంగీకరించే నైజం ఉంటుంది. నిజాయితీ ఉంటుంది. తనదైన విధంగా పోరాడేటటువంటి ఒక ధైర్యం ఉంటుంది. వీరికంటూ ఇది ఒక ప్రత్యేకత. ఇదే వీరిని నిలబెడుతూ ఉంటుంది. ఇది మీకు కనబడే మనస్తత్వం కాదు. లోపల మనస్తత్వం, ఒక ప్రత్యేకమైన విషయం వీరి గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక్కోసారి ఎదుటి వారికి ఒక సమస్యగా కూడా మారుతూనే ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీ మంచి మనసుని అలాగే కొనసాగించండి. ఎవరో ఏదో అన్నారని నిరాశ చెందొద్దు. ఎవరో ఏదో చెప్పారని భుజానికి ఎత్తుకోవద్దు. ఈ రోజున ఒక్కసారిగా మీ యొక్క శక్తి ఇనుమడిస్తుంది, స్పష్టంగా వెలుగుతుంది. ఈ రోజున మీ చేతుల్లో 2 శక్తులు ఏర్పడతాయి. మీరు మాటలాడకపోవడం వల్ల ఎదుటివారు భయపడతారు. అలాగే మీ ఆప్షన్స్ ద్వారా మీ వాల్యూ బలంగా తెలుస్తుంది అనడానికి కూడా గట్టి కారణాలున్నాయి. మీ నిశ్శబ్దం ఎక్కడ ఆసరాగా అవుతుందో కూడా చెప్తాను. ఈ రోజున జరిగే ముఖ్యమైన, ప్రధానమైన ఆశ్చర్యాలు మీ జీవితంలో పరమశివుని అనుగ్రహంతో కలగబోతున్నాయి. ఈ రోజున మీ యొక్క జీవిత రేఖలో చాలా చాలా అనుకూలమైన అవకాశాలు, అలాగే ఏ విషయాల్లో నిశ్శబ్దంగా ఉంటారో కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తము వివరించడం జరుగుతుంది. మీరు ఏ పని అనుకున్నా సరే ప్రత్యేకమైన అవకాశాలను దాచిపెట్టుకోరు. ఎందుకంటే అవకాశాలు సృష్టించుకుంటారు. ఈరోజు మీరు మాట్లాడకపోవడం వల్ల ఎదుటి వ్యక్తి భయపడతాడు. మీరు మాట్లాడరు. అలాగే చెడుగా కానీ మంచిగా కానీ ఏ విషయం చెప్పరు. ప్రత్యేకమైన కారణాలు ఏది చెప్పరు. మీ సైలెన్స్ వల్ల వారి మనసులో ప్రశ్నలు పుడతాయి. ఎదుటివాడు ఏదైనా అడిగినప్పుడు మీరు సైలెంట్గా ఉంటే వీడిలో ఏదో ఒక మర్మం దాగి ఉంది, అందుకే ఇలా సైలెంట్గా ఉంటున్నాడు అనే ఒక భయం పుడుతుంది. తర్వాత వారి మదిలో అనేక ప్రశ్నలు మొదలవుతాయి. అలాగే మీరు ఈ రోజు ఎందుకు ఇలా ఉన్నారు మీకు తెలియదు. సమయానుసారంగా అలా మౌనాన్ని వహిస్తారు. ఇలా ఆలోచిస్తూ ఉండడమే వీరు ఎప్పుడు ఏం చేస్తారు, మాటలు మాట్లాడితే దీని ప్రభావం రెట్టింపు అవుతుందేమో అన్నట్లుగా వారి యొక్క భయం మొదలవుతుంది. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఉన్న మనుషులను భయపెడుతుంది.
వారికే తెలియకుండా మీకు కావాల్సింది వారు చేసేస్తారు. మీ మనసులో మీరు ఎదుటి వారు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అలా మారుతారు. శత్రువులు మిత్రులుగా మారొచ్చు. లేదా మీ గురించి విషయ పరిజ్ఞానం తెలియక మాట్లాడిన మాటలు వారి మనసులో భయాన్ని రేకెత్తించొచ్చు. ఇలా మీ నిశ్శబ్దం ఈరోజు ఆయుధమవుతుంది. మీ ఆప్షన్స్, మీ యొక్క వాల్యూ బలంగా తెలుస్తుంది. అయితే ఈ రాశి వారి వాల్యూ ఎవరికి అర్థం కాదు. కానీ ఒక్కసారి వారు కామ్గా దూరంగా ఉంటే మాత్రం వీరి విలువ తెలిసొస్తుంది. అప్పుడే వీరి గుణం ఏమిటి, సహనం ఏమిటి, వీరి ప్రేమ ఏమిటి, వీరి ప్రెజెన్స్ ఏమిటి ఒకసారి అందరికీ గుర్తొస్తుంది. ఈ తిథి ఈరోజు సాయంకాలం లోపల ఇలా జరుగుతుంది. మధ్యాహ్నం నుంచే మీకు ఈ ప్రభావం కనిపిస్తుంది. సాయంత్రం లోపుగానే ఎదుటి వారు భయపడతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూశారో, చులకన చేసి మాట్లాడారో, మీ విలువ తెలుసుకోలేకపోయారు, వారి దగ్గర ఇదంతా జరుగుతుంది. చి అన్నవారు కాళ్ళు పట్టుకుంటారు. మీరు ఏం చేసినా రియాక్ట్ అవ్వడు అని తెలుసుకుని మీ యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ నివ్వెరపోతారు. మీ నిశ్శబ్దం, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ వారిని ఇబ్బంది పెడుతుంది. అలాగే మీ గురించి అబద్ధాలు చెప్పిన వాళ్ళే ఈ రోజున ముక్కు కరుచుకుంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మాట్లాడడం చూసి వారు భయపడిపోతారు. అలాగే ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని అవసరానికి వాడుకొని మీకు అవసరమైనప్పుడు స్పందించలేదు, వారికి మిమ్మల్ని చూసి తలదించుకోవాలనిపిస్తుంది. వాళ్ళు రియలైజ్ అవుతారు, మీకు నిజమైన విలువ ఇస్తారు. ఈ రోజున ఈ రాశి జాతకులకు జరిగే కొన్ని ప్రత్యేకమైన వాస్తవాలు ఇవి. ఆశ్చర్యకరమైన విషయాలు ఇవి. ఎవరో ఏదో మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ మీ మీద పడి నిందపడి ఉండొచ్చు. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఈ రోజున ఆ యొక్క మిస్టేక్ చెదిరిపోతుంది. మీ మీద నింద వేసిన వారు మిమ్మల్ని చూసి గౌరవంగా సత్కార్యాలు చేస్తారు. ఈరోజు ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ రంగాల్లో మీకు చాలా అనుకూల దినంగా చెప్పడం జరుగుతుంది. ఇది వారికి షాక్ అవుతుంది. మిమ్మల్ని తప్పుగా భావించిన వారికి షాక్ అవుతుంది. మీ శత్రువులు మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావించారో, అరే వీరిని తప్పుగా అర్థం చేసుకున్నామా అనే ఆలోచన వారిలో పుడుతుంది. మీకు క్షమాపణ కోరే అవకాశం రాక బాధపడతారు. ఈ రోజున ఆ అవకాశం మీ మౌనంతో వారికి ఇవ్వరు. అలాగే మీ గురించి వారు ఎవరికైనా చెడుగా చెప్పినా వారితో ఇది చెడుగా చెప్పాను, నా తప్పు అన్నట్లుగా మాట్లాడతారు. మీ యొక్క జీవితం బ్యాలెన్స్ కాబోతుంది. మీ ప్రెజెన్స్ అందరికీ అర్థమవుతుంది. మీరంటే ఏంటో తెలుస్తుంది. ఒక్కసారిగా మీరు మీ యొక్క ఆవేశాన్ని పక్కన పెట్టి ఇలా ఆలోచిస్తారు, ఇక నుంచి తొందరపడి ఏ మాట ఎవరిని మాట్లాడకూడదు. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఆగి ఆలోచించమని పెద్దలు చెప్పేది నిజమే కదా అన్నట్లుగా ఆలోచిస్తారు. మీ మనస్సులో మార్పు వస్తుంది. మీ మాటల్లో కూడా చాలా విలువ పెరుగుతుంది. ఇదంతా శివేచ్ఛ. ఇటువంటి పరిస్థితులు ఈ రోజున కలగడానికి కారణం కూడా భగవంతుని అనుగ్రహము. ఏదో తెలియని శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అనే విషయం మీకు బోధపడుతుంది. ఇక్కడ శక్తి గురించి వచ్చింది కాబట్టి మీకు ఒక విలువైన సమాచారం చెప్పాలని మేము అనుకుంటున్నామండి. మీ కులదేవతను అస్సలు మర్చిపోకూడదు. మీరు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం, వీటితో పాటుగా కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. కులదేవత అంటే మన వంశాన్ని, మన ఇంటిని కాపాడే దేవత. మీ కులదేవత ఎవరో తెలుసుకోండి. తెలిస్తే ఖచ్చితంగా మీరు కులదేవత ఆరాధన నిత్యము చేసుకోండి. కనీసం నిత్యము నామస్మరణ చేసుకోండి. మీ ఇంటి కులదేవత పేరుని మాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రాశి జాతకులకు సహనం ఎక్కువ, బాధ తట్టుకునే శక్తి ఉంటుంది. పరిస్థితిని సంపూర్ణంగా గమనించే శక్తి ఉంటుంది. చివరిలో గెలిచే లక్షణము ఉంటుంది. మరి ఈ రాశి వారు ఏ విషయాల్లో నిశ్శబ్దంగా ఉంటారు అంటే, ప్రేమ విషయంలో మీ ప్రేమను చూపించలేకపోతున్నారు. ఎవరైనా దూరమైతే వారిని వెంబడించరు. ఇది వాస్తవం. మాటలు కాకుండా డిస్టెన్స్ ద్వారానే నిజం ఏమిటో చూపించాలనుకుంటారు. కానీ జీవిత భాగస్వామి అయినా, కన్న తల్లిదండ్రులైనా వారి మీద ప్రేమను మీరు బయటికి వ్యక్తపరచండి. ఇకనైనా ఈ ఆలోచన చేయండి. వారు మిమ్మల్ని చాలా వరకు ప్రేమిస్తున్నారు. వారు మీతో జీవితాన్ని ఊహించుకున్నారు. చెప్పనిదే ఎవరికి ఏమీ తెలియదండి. కావున ఈ ఒక్క విషయంలో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
వీరు ఏదో అనుకుంటున్నారు, లేదా వీరికి నేను ఇష్టమా లేదా, ఇలాంటి ప్రశ్నలు కాదు. మనం చేయాల్సిందే చేయాలి. మనం ఎదుటి వారి మీద ప్రేమను వ్యక్తపరచాలి. అప్పుడు ఇల్లు సంతోషంగా ఉంటుంది, మీ మనస్సు సంతోషంగా మారుతుంది. మీ భావోద్వేగాలు లోపల ఉంచుకోవడం కన్నా అవసరమైన చోట ప్రేమను చూపించండి, తప్పు లేదు. మీ మౌనం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కానీ ఎక్కడ మౌనం ఉంచాలి, ఎక్కడ భావోద్వేగాలు బయట పెట్టాలి అనేది అలవాటు చేసుకోండి. ఈ అలవాటు కన్నీళ్లను తెప్పిస్తుంది, మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. చిన్న చిన్న సెన్సిటివ్ మ్యాటర్స్కి వీరికి కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి. కానీ ఎదుటి వారు దీన్ని చులకనగా చూస్తారేమో అని దాచేస్తుంటారు. భావోద్వేగాలు బయటకు రానివ్వరు. కానీ మన అనుకున్న చోట మన భావం తెలియాలి. నిత్యము కూడా ఈ రాశి జాతకులు ఇష్టదేవత ఆరాధనతో పాటుగా కులదేవత ఆరాధనను మరువద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.